నెల ఆగస్టులో అనుకున్నారు. ఇప్పుడు అది సెప్టెంబర్ 21కి పెట్టబోతున్నారు. ఇకపోతే వైకాపా భవనాలకు అనుమతులు లేవు, సామాన్యులకు వర్తించే నిబంధనలే పార్టీలకు వర్తిస్తే రాజకీయ పార్టీ పేరుతో కోర్టు నుంచి రక్షణ పొందలేరు. హైకోర్టు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం ఇది జిల్లాలోని వైకాపా కార్యాలయ భవనాల నిర్మాణాలకు అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా వాటిని నిర్మించారని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కార్యాలయ భవనాలు నిర్మించుకునేందుకు రాజకీయ పార్టీలకు ప్రత్యేక వెసులుబాటు ఉండదన్నారు. రాజకీయ పార్టీ అనే కారణం చూపుతూ న్యాయస్థానం నుంచి రక్షణ పొందలేరన్నారు. సామాన్య ప్రజలకు వర్తించే నిబంధనలే పార్టీలకు వర్తిస్తాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని అధికారులు ప్రస్తుతం ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమే జారీ చేశారన్నారు. సమాధానం ఇస్తే వాటిని పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేస్తారన్నారు. తుది ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పుడు కోర్టును ఆశ్రయించాలన్నారు. అపరిపక్వ దశలో వ్యాజ్యాలు దాఖలు చేశారని, వాటిని విచారణ అర్హత లేదని తెలిపారు. భవనాలు కూల్చివేస్తే నష్టం జరుగుతుందని, బాధితులుగా మారతామనే కారణాన్ని సాగుగా చూపుతూ న్యాయస్థానానికి సానుకూల ఉత్తర్వులు పొందాలని పిటిషనర్లు చూస్తున్నారన్నారు. ఇట్లాంటి వైఖరిని ప్రోత్సహించడానికి వీల్లేదని చెప్పారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు వివరణిస్తే వాటిపై తగిన నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. అనుబంధ పిటిషన్లు కొట్టేయాలని కోరారు. గురువారం జరిగిన విచారణలో ఇరువైపుల న్యాయవాదులు వాదనలు ముగియడంతో అనుబంధ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వ్యవహారం పైన తీర్పు రిజర్వ్ చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ప్రకటించారు. కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలని బుధవారం ఇచ్చిన ఉత్తర్వులు ఈ అనుబంధ పిటిషన్లపై నిర్ణయం వెల్లడించేంత వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.